అందరికీ నమస్కారం. తిరిగి ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామలింగయ్య గార్ల కథల నుండి మరొక కథతో మీ ముందుకు. ఎండాకాలం, ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయం నుంచే మండుతున్న గోళంలా కనిపిస్తున్నాడు. చెరువులు, బావులలో నీరు అడుగంటడం ప్రారంభించింది. ఎండవేడికి ప్రజలెవ్వరూ బయటికి రావడం లేదు. ఒకనాడు ఉదయం శ్రీకృష్ణదేవరాయలు వారు మంత్రులతో, కొంతమంది అధికారులతో నగరం చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశీలించడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో తెనాలి రామలింగయ్య గారు కూడా వారితో కలిశారు. ఎండలు బాగా ముదురుతున్నాయి, బావులలో నీరు ఎండిపోతోంది, చెరువులు కూడా ఎండిపోతున్నాయి అన్నారు రామలింగయ్య గారు. అలా ముందుకు వెళ్తూ ఉండగా శ్రీకృష్ణదేవరాయల వారికి రహదారి పక్కన ఒక బావి కనిపించింది. ఆ బావిలో నీళ్లున్నాయేమో చూద్దాం రండి అంటూ ఆయన బావి దగ్గరికి వెళ్ళి తొంగి చూశారు. అయ్యో, చుక్క నీళ్లు లేవు బావిలో అంటూ దీర్ఘంగా నిట్టూర్చి, వర్షాలు వచ్చేంత వరకు ఈ పరిస్థితి తప్పదు అన్నారు రాయలవారు. అప్పుడు తెనాలి రామలింగయ్య గారు, మహాప్రభు, ఈ సమయంలోనే మనము బావిలోని పూడిక తీయించడము, చెరువులలో పూడిక తీయించడము చేస్తే చాలా బాగుంటుంది అంటూ ఒక రాయిని తీసి బావిలోకి విసిరాడు. నీళ్లు లేని బావిలో ఆ రాయి పడ్డప్పుడు టప్పుమని శబ్దం వినిపించింది. అది విన్న రాయలవారు, నేను కూడా ప్రయత్నిస్తాను అంటూ తన వేలి ఉంగరాన్ని తీసి బావిలోకి విసిరాడు. రామలింగయ్య గారు నివ్వెరపోయి, మహారాజా, నేను మామూలు రాయి విసిరాను మహారాజా, మీరు వజ్రాన్ని విసిరారు, ఇది ఎంతవరకు సబబు అన్నారు. రాయలవారు తన పొరపాటు తెలుసుకొని ఆ పని తను తొందరపడి చేసినట్టు గ్రహించారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఎవరినైనా బావిలోకి దింపి ఆ ఉంగరాన్ని తీయమని చెప్దాము అని అన్నారు. అంతలోనే రాయలవారికి ఒక ఆలోచన వచ్చింది. రామలింగయ్య గారు మనిషిని బావిలోకి దింపి ఉంగరాన్ని వెలుపలికి తీయించవచ్చు, అయితే అంటూ ఆగారు. మీ సందేహం ఏమిటో తెలియజేయండి మహారాజా అన్నారు రామలింగయ్య గారు. అప్పుడు రాయలవారు, బావిలోకి దిగకుండా ఉంగరాన్ని ఎవరైనా బయటికి తీయగలరా అని అడిగారు. అసాధ్యం అన్నారు ఒక అధికారి. మీరేమంటారు రామలింగయ్య గారు అని అడిగారు రాయలవారు. దాని గురించే ఆలోచిస్తున్నాను మహారాజా అంటూ తన బుర్ర గోకడం మొదలుపెట్టారు. రామలింగయ్య గారు, బుర్ర గోకితే పరిష్కారం లభించిందా అని అడిగాడు ఒక అధికారి. అవును, అలా చేసినప్పుడే నాకు చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. మీరెప్పుడు అలా చేయలేదా అని అడిగారు రామలింగయ్య గారు. మీకు అలా ఎందుకు జరుగుతోంది అని అడిగారు ఒక అధికారి. అక్కడ నాకు బుర్ర ఉంది కాబట్టి. మీకు లేదేమో, ఆ విషయం నాకు తెలియదు కదా, మరి నేనేం చెయ్యను అన్నారు రామలింగయ్య గారు. ఆ మాటతో రాయలవారితో సహా అందరూ పగలబడి నవ్వారు. అలా నవ్వుతుండగానే, చెప్పానా, బుర్ర గోకితే నాకు పరిష్కారం లభిస్తుందని, ఇప్పుడు ఆ ఉంగరాన్ని ఎలా తీయాలో తెలిసిపోయింది అన్నారు రామలింగయ్య గారు. అదేంటో మాకు చెప్పండి అన్నారు రాయలవారు. అందుకు కొంచెం సమయం కావాలి మహారాజా, అన్నీ అనుకూలిస్తే సాయంత్రానికంతా నేను దాన్ని వెలికి తీయగలను, అంతవరకు నా పథకాన్ని రహస్యంగా ఉంచడం మంచిది అన్నారు రామలింగయ్య గారు. ఇందులో ఎటువంటి తిరికాసు లేదు కదా అన్నాడు ఆ అధికారి. అటువంటి పని నేనెప్పుడూ చెయ్యలేదు మహారాజా, ఉంగరాన్ని ఎలా తీయాలో నాకు తెలుసు మహారాజా, నేనెటువంటి అడ్డదారులు తొక్కాల్సిన అవసరము నాకు లేదు అన్నారు రామలింగయ్య. సరే రామలింగయ్య గారు, కానీ నాదొక విన్నపం మహారాజా, బావిలోకి ఎవ్వరూ దిగకుండా కొంతమంది సైనికులను కాపలాగా ఉంచడం మంచిదని అనుకుంటున్నాను అని అన్నాడు ఆ అధికారి. రామలింగయ్య గారి మీద నాకు నమ్మకం ఉంది, అయినా మీరు చెప్పినట్టుగా ఎవ్వరూ బావిలోకి దిగకుండా చూడటానికి ఒక 10 మంది భటులను పురమాయించండి అన్నారు రాయలవారు. రామలింగయ్య గారు, మహాప్రభు, మీరు బయలుదేరండి,
నేను ఉంగరాన్ని బయటికి ఎలా తీయాలో ప్రయత్నం చేసి వస్తాను అన్నారు రామలింగయ్య గారు. సరే అంటూ రాయలవారు వారి పరివారము అంతా ముందుకు కదిలి వెళ్ళిపోయారు. రామలింగయ్య గారు పరిసర ప్రాంతాలు పరిశీలించారు. అక్కడ అతనికి ఒక గుడిసె కనిపించింది. లోపలికి వెళ్ళి ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. ఒక పండు ముసలావిడ నడుము వంగిపోయి బయటికి వస్తూ, నాయనా ఎవరు కావాలి అని అడిగింది. దానికి రామలింగయ్య గారు, అవ్వా నాకు కాస్త ఆవు పేడ ఉంటే ఇవ్వరా అని అడిగారు రామలింగయ్య. అయ్యో దానికేమి భాగ్యం నాయనా, పక్కన చెట్టు కింద ఆవును కట్టేశాను, అక్కడికెళ్ళి తీసుకో నాయనా అని చెప్పింది ముసలావిడ. రామలింగయ్య గారు అక్కడికి వెళ్ళి ఎడమ చేత్తో ఆవు పేడ తీసుకొని బావి దగ్గరికి వచ్చారు. లోకి తొంగి చూశారు. వజ్రపు టుంగరము తళతళ మెరుస్తోంది. రామలింగయ్య గారు పేడను ముద్దగా చేసి ఉంగరం మీదకు గురి చూసి కొట్టారు. అది సరిగ్గా ఉంగరం మీద పడింది. తరువాత రామలింగయ్య గారు ఒక రాయిని తీసుకొని దానికి దారం కట్టి ఆ రాయిని సరిగ్గా పేడ ముద్ద మీదకు విసిరాడు. అది ఉంగరంపై పడ్డ పేడ ముద్ద మీద పడ్డది. రామలింగయ్య గారు దారపు మరొక కొసని బావి పక్కనున్న చెట్టుకు కట్టి భటులతో, మీరు కాపలా కాస్తూ ఉండండి, ఎవరూ దీనిని ముట్టుకోకుండా చూడండి అని చెప్పి నేను సాయంకాలం వస్తాను అని వెళ్ళిపోయారు. ఎండ విపరీతంగా కాస్తోంది. రామలింగయ్య గారు ఇక సాయంత్రం అవుతుంది అన్న సమయంలో బావి దగ్గరకొచ్చి దారాన్ని తన చేతికి చుట్టుకుంటూ నెమ్మదిగా జాగ్రత్తగా దారం మొత్తాన్ని బయటికి లాగారు. దారం చివర కట్టిన రాయికి ఆవు పేడ పిడకలా గట్టిగా ఎండిపోయింది. దానితో సహా ఉంగరం కూడా అంటుకొని పైకి వచ్చింది. పిడకలాగా ఎండిపోయిన ఆవు పేడను విరిచి చూస్తే అందులో వజ్రపు ఉంగరము కనిపించింది. దానిని శుభ్రంగా నీటితో కడిగి రాజభవనానికి బయలుదేరారు రామలింగయ్య గారు. అక్కడ మహారాజుతో పాటు అధికారులు, మంత్రులు అందరూ ఉన్నారు. రామలింగయ్య గారు లోపలికి వెళ్ళి రాయలవారికి నమస్కారం చేశారు. ఓ వచ్చారా రామలింగయ్య గారు, మరి నా ఉంగరం ఏది అని అడిగారు రాయలవారు. చిత్తం మహారాజా, మీ ఉంగరం తీసుకునే వచ్చాను అని అన్నారు రామలింగయ్య గారు. ఎలా తెచ్చారో అన్నాడు పక్కనున్న అధికారి. అవునవును, మీరు ఇలాంటి ప్రశ్న వేస్తారనే నేను అక్కడ కాపలా ఉన్న సైనికులలో ఇద్దరిని నా వెంట పెట్టుకొని వచ్చాను అంటూ సైనికుల వైపు తిరిగి, ఏరా నేను బావిలో దిగి ఉంగరం తీశానా అని అడిగారు. లేదు మహారాజా, రామలింగయ్య గారు బావిలోకి అస్సలు దిగలేదు. మేమందరము అక్కడే కాపలా కాస్తూ ఉన్నాము. ఎవ్వరూ బావి వైపు రాలేదు, ఎవ్వరూ బావిలోకి దిగలేదు. రామలింగయ్య గారే బావిలోకి దిగకుండా ఉంగరాన్ని బయటకు తీశారు అని చెప్పారు సైనికులు. తరువాత రామలింగయ్య గారు ఉంగరాన్ని తీసుకెళ్లి రాయలవారికి ఇచ్చారు. అప్పుడు రాయలవారు, రామలింగయ్య గారు మీరు ఎలా తీశారో నాకు వివరించండి అని అడిగారు. దానికి రామలింగయ్య గారు తాను ఎలా తీశాడో పూసగుచ్చినట్టుగా మహారాజా వారికి తెలియజేశారు. ఆవు పేడ ఉపయోగించి ఉంగరాన్ని బయటికి తీసిన తెనాలి రామలింగయ్య గారి తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆవు పేడ ఉంగరంపై వేయడం, తిరిగి దానిపై రాయిని వేయటం, ఆ రాయిని దారంతో పైకి లాగటం, ఈ ఎండలకు ఆవు పేడ ఎండిపోయి అందులో ఇరుక్కున్న ఉంగరంతో పాటు దారం బట్టి లాగడం వల్ల మొత్తానికి పైకి వచ్చింది ఉంగరం. తెనాలి రామలింగయ్య గారి తెలివిని మరొకసారి మెచ్చుకుంటూ రాయలవారు ఎన్నో బహుమతులు బహూకరించారు రామలింగయ్య గారికి. ఇంతటితో కథ సమాప్తం. తిరిగి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.